నువ్వేం చేస్తావో నాకు తెలీదు జై. ఈ సమయంలో నీ అవసరం మంగకెంతో ఉంది. ఒంటరిదాన్ననే భావన తన మనసులోకి రానివ్వకు. జై, నీకు మంగంటే ఎంతిష్టమో మాకు తెలుసు నాన్న. మంగకి నువ్వంటే ఎంతిష్టమో నీకు తెలుసు. మీ ఇద్దరి మధ్య దూరం పెరగనివ్వకు. మేవేం చెప్పినా నీ మంచి కోరే చెప్తాం జై. అనవసరమైన వాటి గురించి అతిగా ఆలోచించి మంగని బాధ పెట్టద్దు. మంగకి దగ్గరగా ఉండు. అవునల్లుడు, మంగకిప్పుడు నువ్వే శ్రీరామరక్ష. మంగను వదిలేసి నువ్వు లేని నిత్య వెంట పడితే మంగ ఒంటరైపోతుంది. నీ బిడ్డకు జన్మనివ్వాల్సిన తల్లి మంగను కంటికి రెప్పలా చూసుకో. ఈ దెబ్బతో వాడు నిత్యని వెతకటం మానేస్తాడు చంద్రిక. అదే జరిగితే ఆ నిత్య అదృష్టవంతురాలు. కాని జైని వెంటాడే ప్రయత్నం చేస్తూ అదే దురదృష్టవంతురాలు అవుతుందేమోనండి. మనం చేయాల్సింది చేశాం, తర్వాత నిత్య కర్మ. సార్, మీకు చెప్పేంతటి వాణ్ణి కాదండి. బామ్మగారు కల్పన గారు చెప్పారని కూడా కాదు. మీరు తప్పు చేస్తున్నారు సార్. మాయాజింక కోసం సీతమ్మను వదిలి రాముడు వెళ్ళినట్టు లేని నిత్య గారి కోసం మంగా మేడం గారిని వదిలి మీరు ఎటెటో వెళ్తున్నారు సార్. మేడం గారు అయోధ్యలో ఉన్న అశోకవనంలో ఉన్నట్టుంది సార్. మీరు మేడం గారి పక్కనుంటే చాలు సార్. చనిపోయిన నిత్య గారే కాదు, బ్రతికున్న ఏ శత్రువు కూడా మేడం గారి దరిదాపులకు కూడా రాలేరు సార్. ఉంటాను సార్. గుడ్ నైట్ సార్. బతికున్న మంగను పట్టించుకోకుండా చనిపోయిన ఆ నిత్య కోసం వెతుకుతున్నావు. కడుపుతో ఉన్న పిల్ల ఎన్నో ఆశలతో ఉంటుంది. అవన్నీ తీర్చడం నీ బాధ్యత. అనవసరమైన వాటి గురించి అతిగా ఆలోచించి మంగని బాధ పెట్టద్దు. మంగకి దగ్గరగా ఉండు. ఏవండి, ఎప్పుడొచ్చారు? ఇప్పటి వరకు మీకోసం చూస్తూ మేలుకునే ఉన్నాను. ఇప్పుడే కాస్త కొనుక్కు పట్టింది. ఫ్రెష్ అయ్యి రండి, భోజనం వడ్డిస్తాను. మంగా రా, ఇలా కూర్చో. ఏంటండి? నువ్వు నన్ను మిస్ అవుతున్నావా? నిన్ను ఒంటరిగా వదిలేసి నేనెటెటో వెళ్తున్నానని జేజీ పిన్ని అంటున్నారు. నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావా? అయ్యో, అదేం లేదండి. నిజం చెప్పు. అది అది నాకు తెలుసు మంగా, ఇదివరకట్లా నేను నీతో స్పెండ్ చేయలేకపోతున్నాను. దేవీపురం వెళ్ళొచ్చినప్పటి నుంచి ఏదో తెలియని ఒక భయం నాలో ఎంటర్ అయింది. నీకేమవుతుందోనన్న భయం, నిన్ను కాపాడుకోలేనేమో అన్న భయం, నీకు దూరం అవుతానేమో అన్న భయం. మీరుండగా నాకేమవుతుందండి? నన్ను మీరు తప్ప ఇంకెవరు కాపాడగలరు? మీరెందుకు నాకు దూరం అవుతారు? ఇప్పుడు నేను నీకు దూరంగా ఉంటున్నాను కదా, నీకు బాధ కాలేదా మంగా?
ఇది నేను కావాలని చేస్తుంది కాదు, నిన్ను కాపాడుకోవడానికి చేస్తున్నది. అది నీకు అర్థమైందో లేదో కానీ అర్థం చేసుకోనని ఎందుకు అనుకుంటున్నారు? నాకంతా తెలుసు. కాకపోతే నా శ్రీవారు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ నవ్వు లేదు. అదే బాధగా ఉంది. ఇది వరకు సరదాగా ఉండేవారు, ఇప్పుడు సీరియస్గా ఉంటున్నారు. ఇది వరకు మీరు కోపంలో కూడా అందంగా ఉండేవారు, ఇప్పుడు మీలో ఉన్న కోపం మీ అందాన్ని, మన ఆనందాన్ని తగ్గిస్తుంది. ఐఎమ్ సారీ మంగా. టెన్షన్ తీసుకోవద్దని అనుకుంటాను, కానీ తెలియకుండానే టెన్షన్ పడుతున్నాను. నిజమేదో అబద్ధమేదో తెలియని ఒక చీకటితో యుద్ధం చేస్తున్నాను. నాకే తెలియకుండా నీకు దూరం అవుతున్నాను, నిన్ను బాధ పెడుతున్నాను. ఓకే మంగా, లీవ్ ఇట్. చెప్పు, ఎక్కడికి వెళ్దాం? నీకు నచ్చిన ప్లేస్ చెప్పు. అది ఈ కంట్రీ అయినా సరే, వేరే కంట్రీస్ అయినా సరే. ఒక 1 మంత్ అలా అలా తిరిగేసొద్దాం. చెప్పు. ఎక్కడికి వెళ్ళొద్దు. అదేంటి, మంచి ట్రిప్ ప్లాన్ చేద్దాం, జాలీగా ఎంజాయ్ చేద్దాం. మీరు నా పక్కన ఉండటమే నాకు సంతోషం. మీరు మీ మనసు నాతోనే ఉండాలి. నేను ప్రెగ్నెంట్ అయిన తొలి రోజుల్లో నన్ను ఎలా చూసుకునేవారు? నా కాలు కింద పెట్టనివ్వలేదు. కుంకుమ కలిపిన పాలు, జ్యూస్లు తాగిస్తూ, కమ్మటి టిఫిన్ భోజనం తినిపిస్తూ, నన్ను చంటి పిల్లల ఎత్తుకొని తిప్పుతూ ఎంత సరదాగా ఉండేవారు. నాకు అలాంటి సంతోషం కావాలి, మళ్ళీ మళ్ళీ కావాలి. నేను మీ బేబీని మోస్తుంటే మీరు నన్ను మోయటం, ఆ అదృష్టం మళ్ళీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. నాకేదో ప్రమాదం ఉందని, నన్నెవరో చంపాలని చూస్తున్నారని, ఆ శత్రువెవరో కనిపెట్టాలని ఇవన్నీ మర్చిపోండి. అవన్నీ మర్చిపోయి నాతో హాయిగా గడపండి. పుట్టబోయే మీ బేబీతో కబుర్లు చెప్పండి. నాకు మీరిచ్చే ఆనందం ఇదే. అర్థమైంది మంగా, నీకేం కావాలో నాకు తెలిసిపోయింది. ఇక్కడి నుంచి చూడు, ఈ క్షణం నుంచి స్టార్ట్ చేస్తాను. ఏం చేస్తారు? నిన్ను మళ్ళీ మన పాత రోజుల్లోకి తీసుకెళ్తాను, కాలాన్ని వెనక్కి తీసుకెళ్తాను. నువ్వు మిస్ అయిన క్షణాలని తిరిగి తీసుకొస్తాను. నిజంగా? నువ్వే చూస్తావుగా. రానా, రా డిన్నర్ చేద్దాం. ఏమైంది రానా, డల్గా ఉన్నావు? మీరు తినండి ఆంటీ, నాకు ఆకలిగా లేదు. నిత్య విషయంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నానని డిప్రెస్ అవుతున్నావా? నేను నీకు ముందే చెప్పాను రానా, నిత్య టఫ్ గర్ల్, క్రూయల్ మైండెడ్, సెల్ఫిష్. తన యాటిట్యూడ్ని అందుకోవడం చాలా కష్టం. తనని దారిలోకి తెచ్చుకోవడం నా వల్లే కాలేదు. బట్ డోంట్ వరీ, ఇప్పటికీ మించిపోయిందేం లేదు. నీ డెసిషన్ని వెనక్కి తీసుకున్నా నేనేం బాధపడను. నిత్య తలరాత అంతే అనుకుంటాను. ఐఎమ్ సారీ ఆంటీ, నేను థింక్ చేస్తుంది నిత్య గురించి కాదు, మంగగారి గురించి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ గురించి బుక్స్లో చదవడం తప్ప ఒక మనిషిలో చూడడం నాకెప్పుడూ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. బట్ మంగగారిని చూసినప్పుడు నేను చదువుకున్నవన్నీ గుర్తుకొచ్చాయి. ఎథిక్స్కి వాల్యూస్కి మంగగారు మనిషి రూపం లాంటివారు. అవును రానా, మంగని చూస్తుంటే తన కన్న తల్లినైనందుకు నాకు గర్వంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు కదా ఆంటీ. నిత్య లాంటి వాళ్ళు కూడా చాలా రేర్ ఆంటీ. ఒకే రూపం, కానీ 2 విభిన్న మనస్తత్వాలు. ఒకరు మంచితనానికి మారుపేరైతే
మరొకరు క్రూరత్వానికి ప్రతీక. మంగగారి మంచితనాన్ని నిత్య అర్థం చేసుకోలేకపోతుంది. పంతమే ప్రేమనుకుంటూ మంగగారిని అంతం చేసి జైని సొంతం చేసుకోవాలనుకుంటుంది. నిత్య క్రూరత్వాన్ని, స్వార్థాన్ని తెలుసుకోలేని మంగగారు నిత్యను గుడ్డిగా ప్రేమిస్తున్నారు. నిత్య సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి మనిషిని నిత్య చంపాలనుకుంటోంది. చాలా బాధగా ఉందంటే. పరాయి మనిషినైన నేనే ఇంతలా ఫీల్ అవుతుంటే కన్న తల్లిగా మీరెంత ఆవేదన చెందుతున్నారో నేను అర్థం చేసుకోగలను. పంతాన్ని, స్వార్థాన్ని వదిలేసి నిత్య తన అక్క గురించి ఆలోచిస్తే బాగుండు. అలా చేస్తే అది నిత్యందుకవుతుంది రానా? పచ్చి నెత్తురు రుచి మరిగిన పులి పచ్చగడ్డి మేస్తే బావుండు అనుకోవడం మన అమాయకత్వం. నిత్య ఎప్పటికీ మారదు. లేదంటే ఎదురు దెబ్బలు తగిలేంత వరకే నిత్య లాంటి వాళ్ళు ముందుకెళ్తారు. ఒక బలమైన దెబ్బ తగిలినప్పుడు తమ తప్పేంటో తెలుసుకుని ఆగిపోతారు. ఐ థింక్ ఇప్పటి వరకు నిత్యకు అలాంటి సిచ్యువేషన్ ఎదురైనట్లేదు. నేను ఎదురుపడేలా చేస్తాను. మంగగారికి మంచి జరగడం కోసం అయినా నిత్యని ఇరకాటంలో పెడతాను. నిత్య విషయంలో నువ్వేం చేసినా నాకు ఓకే రానా. అది మారాలి. బట్ యూ బీ కేర్ఫుల్. నిత్య చాలా ప్రమాదం. అయినో అంటే కన్న తల్లిని, సొంత అక్కని చంపాలని చూసిన నిత్యకు నేనో పెద్ద లెక్క కాదు. అందులోనూ నిత్య నన్ను వదిలించుకోవాలని చూస్తోంది. నా మీద కూడా అటాక్ చేస్తుందని నాకు తెలుసు. కేర్ఫుల్గా డీల్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను రానా, నిత్య వల్ల నీకేదైనా జరిగితే మీ డాడ్కి నేను ఆన్సర్ చెప్పలేను. ఆలోచించి డెసిషన్ తీసుకో. డెసిషన్ ఎప్పుడో తీసుకున్నానంటే నిత్యని దారిలోకి తీసుకురావడమే నా టార్గెట్. ఆల్రెడీ నిత్యతో ఛాలెంజ్ చేశాను కూడా. తనే నా లైఫ్ పార్ట్నర్ అని ఫిక్స్ అయిపోయాను. గెలిచి చూపిస్తాను. విష్ యూ ఆల్ ది సక్సెస్ రానా. థ్యాంక్స్ ఆంటీ. వీడికి నేనంటే భయం లేదు కానీ అదంటే బాధగా ఉందా? నన్ను దారిలోకి తెచ్చుకుంటాడా? నన్ను లైఫ్ పార్ట్నర్ని చేసుకుంటాడా? అసలు వీడికి లైఫే లేకుండా చేస్తాను. అంతకు ముందు ఆ మంగను అంతం చేయాలి. అదేం చేస్తుందో తెలుసుకోవాలి. పర్ఫెక్ట్. మై డియర్ శ్రీమతి, ఇక నువ్వు రావచ్చు. ఎలా ఉన్నాయి డియర్ మా ఏర్పాట్లు? ఏంటండి ఇదంతా? ఎందుకు ఇవన్నీ? మన కోసమే డియర్. ఏదో కబుర్లు చెప్పుకుందా ఉన్నారు, ఏకంగా తొలి రాత్రి సెటప్ చేశారు. నేనేం ప్రామిస్ చేశాను? మన గతాన్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తానని చెప్పానా లేదా? చెప్పారు కానీ ఇలాంటి ఏర్పాట్లు చేస్తారనుకోలేదు. నీకు నచ్చిందా లేదా? నచ్చిందండి. ఇంత కష్టపడి ఏర్పాట్లు చేస్తే సింపుల్గా నచ్చింది అని సింగిల్ వర్డ్లో చెప్తావేంటి? చాలా చాలా నచ్చింది. చాలా సంతోషంగా ఉంది కూడా. మీరు నన్ను సర్ప్రైజ్ చేశారు. ఇది నేను అస్సలు ఊహించలేదు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివినట్టు చెప్తావేంటి? హార్ట్ఫుల్గా చెప్పు బంగారం.
ఇంతకంటే బాగా చెప్పలేనండి. నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి మంగా. మీరు నా పక్కనుంటే ఇలాగే ఉంటాను. ఇక నుంచి నీ పక్కనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. ఇది చాలు నాకు. ఈ మాట చాలు. మాట మాత్రమే చాలా? ముద్దు మురుపాలక్కర్లేదా? కింద పూల పాన్పు, పక్కన అగరత్తుల సువాసన, పైన చందమామ, చుట్టూ వెన్నెల, ఎదురుగా నువ్వు, నీ ఎదురుగా నేను. ఇంతకు మించిన ఆనందం ఇంకేదీ లేదు. చెప్పు, ఇంకా ఏం కావాలి? మీరు బాన్ చేయాలి. ముందు నువ్వు రా, ఇలా కూర్చో. సెవెంటీస్లో పౌడరు రాసుకోతారమా, 90స్లో పౌడర్కు జై జై, హే హే పౌడర్కి జై జై. ఇప్పుడు పౌడర్ రాసుకో, పౌడరు విలువ తెలుసుకో. ఈ పౌడరు పట్టుకు వదలనన్నవి చూడే నా చేతుల్లోంచి జారి వెళ్ళక దయలేదా నీకసలు. సామజ వరగమన పౌడర్ వదిలి ఉండగలనా, నా మెడను వదిలి వెళ్ళకే నువ్వు సామజ వరగమన. నిత్య కాల్ చేస్తుంది. చంద్రిక, 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 నిత్య ఫోన్ చేస్తుంది. దానికేం పనిలేదా? వేళాపాళ లేకుండా ఫోన్ చేస్తుంది. ఏం చేయమంటావు చంద్రిక? ఎత్తి మాట్లాడండి. అదేమైనా టాస్క్లు ఇస్తే అస్సలు చేయమని చెప్పండి. మనమంటే దాన్ని కలిసైపోయింది. కట్ చేస్తే పోలా? కట్ చేస్తే కామ్గా ఉంటుందా? మళ్ళీ చేస్తుంది. అబ్బా, లిఫ్ట్ చేయండి. అయితే స్పీకర్ ఆన్ చేస్తాను. హలో నిత్య, ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేశావు? ఏం చేస్తున్నారు? ఇప్పుడే భోంచేసి నిద్రపోవాలనుకుంటున్నావమ్మా. నేను అడిగింది మీరేం చేస్తున్నారని కాదు, జై మంగా ఏం చేస్తున్నారని. అవును చంద్రిక, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు గతంలోకి వెళ్లాలనుకుంటున్నారమ్మా. వాట్? ఆరు బయట వెన్నెల్లో పక్క వేసుకుని పెళ్లైన కొత్తలో గడిపినట్టు కబుర్లు చెప్పుకోవాలనుకుంటున్నారు. రియల్లీ? ఇందాకే వెళ్ళి చూశానమ్మా. జై ఏమో బాల్కనీలో బెడ్ వేసి పూలతో డెకరేషన్ చేస్తుంటే అది చూస్తూ మంగ మురిసిపోతోంది. హో, వాళ్ళక్కడ ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ నేను నిద్ర పట్టక నైట్ అంతా మేల్కోవాలా? మరేం చేస్తావమ్మా? నిన్న నైట్ జై మా ఇంటికొచ్చి నన్ను టెన్షన్ పెట్టాడు. ఈ నైట్ నేను జైని మంగని టెన్షన్ పెడతాను. వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తాను. ఏం చేయబోతున్నావమ్మా? నీ ప్లాన్ ఏంటి? నిత్య, హలో హలో. కట్ చేసింది. ఎప్పుడు ఇంతే. ప్లాన్ ఏంటి అని అడిగితే చాలు చెప్పదు. నిత్య మాటలను బట్టి చూస్తే ఈ రోజు రాత్రికి ఇంట్లో ఏదో ఘోరం జరగబోతుంది చంద్రిక. అది ఏం చేయబోతోందో. ఈరోజు స్వయంగా నేనే నీకు తినిపిస్తాను. చిన్నప్పుడు ఎప్పుడు ఆరు బయట వెన్నెల్లో అమ్మ చేతి గోరుముద్దలు తిన్నుంటావు. ఇప్పుడు మీ ఆయన చేతి గోరుముద్దలు తినబోతున్నావు. తినమంగా. హే, అన్నం తినమంటే ఏడుస్తావేంటి? కథలు చెప్తూ తినిపించమంటావా? ఇవి కన్నీళ్లు కాదండి, ఆనంద బాష్పాలు. ఏమైనా సరే, ఈ టైంలో నవ్వులు తప్ప కన్నీళ్లు రావడానికి వీల్లేదు. అంతా నాకేనా? మీరు కూడా తినండి. ఇటు ఇవ్వండి.